భూమి 5 గుంటలు ఉంటుంది, అందులో ఏం పంట పండుతుందా బత్తడా? నీకు 5 గుంటలు ఉన్నది, నీకు రైతు బంద్ వస్తుంది కనుక నీకు వ్యవసాయ కూలీల కింద నువ్వు రావు అంటున్నారు. 5 గుంటలు ఉంటే ఏం రైతు బంద్ వస్తుంది పైసా? నువ్వు చెప్పిన 6,000 ప్రకారంగా 750 రూపాయలు వస్తుంది. 750 ఇస్తా 12,000 ఎగబెడతా అంటుండ్రు రేవంత్ రెడ్డి. అంటే ఎకరం లోపు భూమి ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ వ్యవసాయ కూలీల కింద ఇచ్చే ఆత్మీయ భరోసాను అందించాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. అండ్ వ్యవసాయ కూలీలను హైదరాబాద్లో కాదు, గ్రామ సచివాలయంలో గ్రామ సభలో నిర్ణయించండి, గ్రామ ప్రజల మధ్య నిర్ణయించండి. ఉపాధి హామీతో డీలింక్ చేసి, ఉపాధి హామీతో సంబంధం లేకుండా అతను కూలీయా కాదా, అతను కూలికి పోతుండా లేదా చూడండి. నిజంగా కూలీ అయితే వాళ్ళందరినీ వ్యవసాయ కూలీలుగా గుర్తించాలని చెప్పి బీఆర్ఎస్ డిమాండ్ చేస్తుంది. ఇలా హమాలీలు ఉంటారు బై ఊర్లల్లో, పంట పండినాక ఆ హమాలీలు వడ్ల సంచుల్ని మోసి తూకం పెడుతుంటారు, లారీల్లో ఎక్కిస్తుంటారు, గోడౌన్లో దించుతుంటారు. వాళ్ళు కూడా వ్యవసాయ కూలీలే కదా, భూమి లేని కూలీలే కదా. హమాలీలకు కూడా ఇస్తలేవు నువ్వు, ఇలా హమాలీలో పెడతలేవు, ఈజీఎస్తో లింక్ పెడతావు, గుంట భూమి ఉంటే ఇయ్య అంటావు. అంటే ఇది కూడా చాలా దుర్మార్గమైనటువంటిది. ఈ వ్యవసాయ కూలీలందరికీ కూడా మరి 1 కోటి మంది కూలీలు ఉన్నారు, వారందరికీ కూడా ఇచ్చిన మాట ప్రకారంగా ఈ ఆత్మీయ భరోసాను వర్తింపజేయాలని చెప్పి కూడా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఇంకా చాలా ఇష్యూస్ ఉన్నాయి భాయ్ సాబ్, ఇక లింక్ పెడితే మళ్ళా ఇబ్బంది అవుతుందేమో. ఇంకోటి కూడా ఉంది ఇలా వ్యవసాయ కూలీల్లో. పట్టణ ప్రాంతాల్లో కూడా ఈ మధ్య కొత్త మున్సిపాలిటీలు చేసిండ్రు మన అసెంబ్లీలో, వాళ్ళందరినీ తీసిపడేసిండ్రు. ఎక్కడ మున్సిపాలిటీ అయితే అక్కడ ఉపాధి హామీ పోతుంది. ఉపాధి హామీతో లింక్ పెట్టినవి కనుక వాళ్ళు వ్యవసాయ కూలీలు కాదంటారు. ఇప్పుడు నా సిద్దిపేట పట్టణం ఉంది, ఆడ కూడా భూములు ఉంటాయి, ఆడ కూడా ఇవాళ కూడా వ్యవసాయం చేస్తున్నారు. పట్టణం అయితే మాత్రం భూమి ఉండద్దా, వ్యవసాయం చేయొద్దా? అది పట్టణం కావడం వల్ల ఉపాధి హామీ ఉండదు, ఉపాధి హామీ లేదు కనుక నువ్వు వ్యవసాయ కూలీ కాదంటుండు రేవంత్ రెడ్డి. సో దాన్ని కూడా గుర్తించి వారిని కూడా వ్యవసాయ కూలీల కింద పరిగణలోకి తీసుకొని వారికి కూడా ఇవ్వాలని చెప్పి ఈరోజు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. హౌసింగ్లో కూడా ఎస్సీ ఎస్టీలకు వీళ్ళు 6 లక్షలు ఇస్తాము, 1 లక్ష రూపాయలు అదనంగా ఇస్తామని ఆ రోజు మాట ఇచ్చారు. కానీ వీళ్ళు కేవలం ఇప్పుడు 5 లక్షల రూపాయలే అంటున్నారు. మీ మేనిఫెస్టోలో చెప్పిన దాని ప్రకారంగా ఎస్సీ ఎస్టీలకు తక్షణమే వీళ్ళు 6 లక్షల రూపాయలు పేదలకు ఇల్లు కట్టుకోవడానికి ఇవ్వాలి. అండ్ వాళ్ళకి ముందు ఇవ్వాలి, ఎందుకంటే వాళ్ళ దగ్గర డబ్బు ఉండదు. నువ్వు బేస్మెంట్ కట్టినాక బిల్లు వేస్తా అంటే వాళ్ళు కట్టుకోలేరు. అందుకే కేసీఆర్ కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిండు. మీరు ఎస్సీ ఎస్టీలకు ముందుగానే ఒక కిస్తీ ఇచ్చి వాళ్ళు కట్టుకునే విధంగా ఫెసిలిటేట్ చేయాలి. మేనిఫెస్టోలో చెప్పినట్టు 1 లక్ష రూపాయలు ఇవ్వాలని చెప్పి కూడా మేము ఈరోజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇంకా ఈ రేవంత్ రెడ్డి ఈ అందానికి ఢిల్లీకి పోయి చెప్తుండే, ఇంకా మేమేదో చాలా చేసినాం, తెలంగాణలో ఇచ్చిన మా హామీలన్నీ అమలు చేసినాం. ఢిల్లీలో ఈయన మహారాష్ట్రలో పోయి చెప్తే తన్నుడు తండ్రి మహారాష్ట్రలో ఎల్లెలకల పడరు కాంగ్రెస్ పార్టీ. మహారాష్ట్రలో పోయి కూడా ప్రచారం చేసేది కాంగ్రెస్ వాళ్ళు. మేము ఇక్కడ చాలా అమలు చేసినామంటే మహారాష్ట్ర ప్రజలు గట్టిగా గుణపాఠం చెప్పిండ్రు. ఇంకా ఢిల్లీకి పోయిండు, ఢిల్లీలో పోయి అన్నీ చేసి ఏం చేసినావు నాయన? మహాలక్ష్మి 2,500 ఎగబెట్టినావు, చేయూత 4,000 ఎగబెట్టినావు, తూతూ మంత్రంగా నువ్వు ఏదో అన్నట్టు 1/2 గ్యారంటీ అమలు చేసినావు. 6 గ్యారంటీలు కాదు, 1/2 గ్యారంటీ నువ్వు అమలు చేసినావు. ఇంకా ఢిల్లీకి పోయి అన్నీ చేసినావు, ఇక ఢిల్లీలో అధికారంలోకి వస్తే చేస్తా అంటున్నావు. నువ్వు చెయ్యని దాన్ని చేస్తా అంటే ఢిల్లీ ప్రజలేం అమాయకులు కాదు. ఢిల్లీ ప్రజలు గూగుల్లో సెర్చ్ చేస్తే నువ్వు మహాలక్ష్మి ఇచ్చినవా లేదా, నువ్వు చేయూతను ఎగబెట్టినవా లేదా, రుణమాఫీ ఎట్లా ఎగ్గొట్టినావో ఢిల్లీ ప్రజలు ఇట్లనే గ్రహిస్తారు. తప్పకుండా ఆడ కూడా గుణపాఠం చెప్తారు. ఎందుకంటే నువ్వు నిరుద్యోగులను కూడా మోసం చేసినావు. 2 లక్షల ఉద్యోగాలను నువ్వు యాడిచ్చినావు. నువ్వు ఇంకా ఢిల్లీలో పోయి చెప్తుండు 50,000 ఇచ్చినాడు, యాడిచ్చినావు? నువ్వు ఇచ్చింది 6,000, 50,000 కాదు. నీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక నోటిఫికేషన్ ఇచ్చి నువ్వు ఇచ్చిన ఉద్యోగాలు 6,000 మాత్రమే. మిగతా 44,000 బీఆర్ఎస్ గవర్నమెంట్లో నోటిఫికేషన్ ఇచ్చి పరీక్ష పెట్టి ఫలితాలు ఇచ్చి వాళ్ళకు ఫిజికల్ టెస్ట్ చేసి అన్నీ చేసినాం మేము. కేవలం ఎలక్షన్ కోడ్ వల్ల లీగల్ ఇష్యూస్ వల్ల కొన్ని ఆగినాయి, అవి నువ్వు ఇచ్చినావు తప్ప నువ్వు మొదటి సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు అన్నావు, మోసం చేసినావు. నిరుద్యోగ భృతి 5,000 అన్నావు, మోసం చేసినావు. నీ జాబ్ క్యాలెండర్ అతి గతి లేదు, పత్తా లేకుండా నీ జాబ్ క్యాలెండర్ కూడా పోయింది. అందరినీ కూడా మోసం చేసినావు నువ్వు. సో ఈరోజు మేము మళ్ళీ ప్రభుత్వాన్ని కోరేది, అవసరమైతే 2 రోజులు వాయిదా వేసుకొనైనా సరే అర్హులందరికీ రేషన్ కార్డులు ఇచ్చే విధంగా నిబంధనలు సవరించండి.